రేవంత్ రెడ్డికి చురుకు లేదు. ఈ రోజు అసెంబ్లీ ముట్టడి చేస్తే పోలీసుల బలగాలతోటి మా ఆడోళ్లను ఏ మాత్రం చూడకుండా వాళ్ళకి విపరీతమైన ఇబ్బందులు పెట్టి ఇంత దెబ్బలతో ఇష్టం వచ్చినట్టు కొట్టి రేవంత్ రెడ్డి గిరిజన జాతిని అవమానపరుస్తున్నాడు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు మా లంబాడి జాతి వల్లనే, మా గిరిజన జాతి వల్లనే ఇవాళ హైదరాబాద్ లో నువ్వు ముఖ్యమంత్రి పీద మీద కూర్చున్నావంటే, నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నావంటే కేవలం లంబాడుల వల్లనే. కాబట్టి నువ్వు లంబాడి జాతికి ఖచ్చితంగా ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మా సేవలాల్ మందిరం హైదరాబాద్ లోనే కావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖబర్దార్. నిరసన తెలుపనికి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వస్తే మరి జంతువుల లెక్క ఈడ్చుకెళ్ళి మరి దౌర్జన్యం చేసి మరి లాక్కెళ్తారా? ఇదెక్కడ రాజ్యం, ఇదెక్కడ దౌర్జన్యం? రేవంత్ రెడ్డి గారు, మా లంబాడీలు ఏకగ్రీవంగా ఓటేసి నిన్ను గెలిపించినందుకు మా ముక్కు మేము నేలకు రాసుకొని మా చెంప మేము కొట్టుకోవాలి. ఈరోజు మా లంబాడీల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మా సేవలాల్ మహారాజ్ని ఎక్కడో నల్లమల్ల ఫారెస్ట్లో నువ్వు అక్కడ బంధిస్తానంటే ఎవరు సహించరు. నువ్వు నీ మామ తిరిగిన ప్రాంతం ఉండొచ్చు, అక్కడ ఏదైనా ప్రాజెక్టులు నిర్మించు, అక్కడికి ఉన్న గిరిజన వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించు. అంతేగాని మా లంబాడీల ఆత్మగౌరవాన్ని మా సేవలాల్ మహారాజ్ని అడవిలో బంధిస్తానంటే సహించం బిడ్డ. నీ గద్దె దింపేంత వరకు మా పోరాటం ఆగదు. అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఇప్పుడు